రే ఏంటి మనోడు తెగ టెన్షన్ పడుతున్నాడు? నేను కనుక్కోతాను. ఏంటి ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లం. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశాను. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా. హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కాదు, మ్యూజిక్ మ్యూజిక్. ఓ మ్యూజిక్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా. యు నో సాక్సోఫోన్? సాక్సోఫోన్ అంటే గ్రామ్ఫోను, టెలిఫోను, సెల్ ఫోను మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి, పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి, హిందుస్థాన్ లో ఇచ్చారనుకో జస్ట్ 5,000 వద్దంతే. 5,000? యా. యు మీన్ 5000? కావాలంటే 10,000 వచ్చేలో రాసుకుని 5,000 కమిషన్ తీసుకోవాలి. కమిషన్? అదే బాగా గిఫ్ట్ అనుకో. నీకు మ్యూజిక్ బాగొచ్చా? బాగా కాదు, చాలా బాగొచ్చు. చాలా బాగా అక్కర్లేదు, ఒక మాదిరిగా వస్తే చాలు. ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. 1 hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లమ్? వాళ్ళంత ప్రాబ్లం. ఎండి గారి సిస్టర్ అవడానికి 2 hours పడుతుంది. ఇంత అందంగా వాయిస్తారని తెలుసున్నట్టయితే ఇంకో 20,000 నొక్కుండేవాడిని కదా. సార్, ఎండి గారు సిస్టర్ వస్తున్నారు. ఓ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. ప్లీజ్ కమ్ ఇన్. రండి. వాట్ మ్యామ్, ఎనీ ప్రాబ్లం? లవ్లీ మ్యూజిక్. నో, లైవ్ మ్యూజిక్. లైవ్? వావ్. నేనే అరేంజ్ చేశాను మేడం. ఎలా ఉంది? ఓ వెరీ గుడ్. థ్యాంక్ యూ. కమ్ ఇన్. ఏంటి? అదే నా ప్రమోషన్ మేడం. యా, లైవ్ మ్యూజిక్. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఓకే మేడం. I think he is very emotional about promotion, yeah. రాస్కల్, వీడేంటి ఇక్కడున్నాడు? చెప్తా వీడి పని. వాయించడం ఆపుతావా? సారీ, కష్టం. లే. ఏంటిది? ఇదేనా మీ లైవ్ మ్యూజిక్? ఎరా ఇది లైవ్ రికార్డింగ్? అవును. నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని. రే అడగడం తనవరు కనుక్కో. ఈ హోటల్ ఎండీని. ఇంత చిన్న వయసులో ఇంత పొట్టి స్కర్ట్ వేసుకొని ఇంత పెద్ద హోటల్ మీరు ఎండి అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. నమస్తే. చూడండి మేడం, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి. దిస్ ఇస్ అ గుడ్ మ్యూజిక్ బట్ ద పర్సన్ ఇస్ డిఫరెంట్. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done with the same person. Because person is not music, music is not person. So person always can't change the music can't change the person. So where is the point in talking about this person? Where is the point in asking about this music? వాట్? మ్యూజిక్. వాట్ ఏమైంది? ఎందుకు మ్యూజిక్ ఆపేశారు? సమయానికి మీరే వచ్చారు. మీరే చెప్పండి సార్. గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి కదా. కావాలి. Then that is a good music but the person is different. Yeah. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done with the same person. Because music is not person is not music. Because always music is music and person is person. Because music can't change the person can't change music. So అర్థమైనట్లేదురా, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. వద్దు వద్దు బాబు వద్దు. Stop it. Get out. వర్కౌట్ అవ్వట్లేదురా, నువ్వు కూర్చొని మంచిగా. రాకపోతే లోన్ సీడీ ఉంది, ఆన్ చేసుకో. ఎరా వర్కౌట్ అయిద్దా? ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టొద్దన్నారు. ఇక్కడ ఏమవుద్దో ఏంటో. దిగా. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బాలు బాలరాజ్, ఫ్లోరిస్ట్. ఏమా? నేను బుజ్జి, ఎల్పిస్ట్. కూర్చోండమ్మా. అయిపోయి కూర్చో.
ఐఎమ్ పోతయ్య, జనరల్ మేనేజర్. వావ్ వెరీ స్వీట్ నేమ్ సార్. ఏం సీట్ అమ్మా, నా పొద్దు సీటు. వినడానికి ఏమైనా బాగుందమ్మా? మా తాత ఈ పేరు పెట్టిపోయాడు, లేకపోతే నేనే వాడిని చంపేసి ఉండేవాడిని. ఏంటమ్మా, ఏ పని మీద వచ్చారు? సార్ మేము సిటీలో చాలా ఫేమస్ బొకేస్ సార్. టూరిస్ట్ ఫ్లోరిస్ట్ సార్. సార్ మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. ఆఫ్రికా నుంచి యాంథూరియంస్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. సార్ మీరు రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, లాబీలో పెట్టుకోవడానికి లిల్లీస్, రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. మొత్తం మీ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్. మీకు ప్రమోషన్ వచ్చేది. కూర్చోండమ్మా, కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాం. ఏయ్, 3 కాఫీ, 3 కాఫీ. అయిపోయారా? పాపం చాలా మంచి మనిషి. ఎవరో చెవులో పువ్వు పెట్టారట, GM గా ఉండేవాడు. వెయిట్ తగ్గి వెయిటర్ అయ్యాడు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. మనం వర్కౌట్ చేద్దామమ్మా. ఏమా ఏమా నిన్నేనమ్మా, మనం వర్కౌట్ చేద్దామమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, నేను ఫోన్ చేస్తా. ఏమా సరేనమ్మా. ఏమా సార్ సార్ ఏంటి సార్ మహారాజులో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం? ఏంటి సార్ ఇది? జరిగిందని చాలా బాధపడుతున్నాం సార్. కావాలంటే ఇంకా ఇంకా బాధపడతాం. ఏం బాధపడక్కలేదులేవా మీరు? సార్ ప్లీజ్ సార్, ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్. కావాలంటే 5% కమిషన్. కమిషన్ గిఫ్ట్ నాకు ఏమి and not get into your teachers. గుడ్ మార్నింగ్ సార్. మీరు అమెరికన్ కాన్సులేట్ లో పనిచేసే పార్థసారథి గారు కదూ? అవునమ్మా, నువ్వు నేను ప్రకాష్ సిస్టర్ని. గుర్తొచ్చానా? యా ఐ రిమెంబర్. నీకేదో వీసా ప్రాబ్లం ఉంది కదా? అవును సార్, 6 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్దర్ స్టడీస్ కోసం US వెళ్ళాలని అప్లై చేశాను. ఇప్పటికీ 2 times రిజెక్ట్ చేశారు. సార్ మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. యూ డోంట్ వరీ, నేను మా వీసా ఆఫీసర్తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. అను చూద్దాం. గుడ్, నైస్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు విజిల్. ఏయ్ ఏయ్, ఏయ్, ఏంట్రా ఏం నేర్పిస్తున్నావు? విజిల్ వేయడం నేర్పిస్తున్నా. విసిల్లా? ఒక్కటిచ్చానంటే డిప్పు పగులుతుంది. వెద్దావా? విజిల్ వేయడం తప్పేం కాదు, మా బాబాయ్ నేర్పించాడు. మీ బాబాయా? వాడో పెద్ద పిస్తా, నువ్వో పెద్ద చెంచా. కొట్టానంటేనా ఇంకొకసారి నిన్ను ఇలా చూశానో కాళ్ళు ఎరగొడతాను. నువ్వు రావే. అవునరా, అసలు మీ బాబాయ్ ఏమనుకుంటున్నాడు? చెప్పు వాడికి. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ చాలా డేంజరస్ క్యాండిడేట్ ని. నా జోలికి వచ్చాడో లేపేస్తా. నన్నేమైనాను, మా బాబాయ్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వాడికి చెప్తావా? చెప్పు. వాడికి ఏమైనా కొమ్ములున్నాయా? నీ కళ్ళు పీకేస్తా, కాళ్ళు విరిచేస్తాను. పెద్దవ్వా, మీ బాబాయ్ నేమనుకోడదే. ఉండు, మా బాబాయ్ చెప్తా. మళ్ళీ వాడికి చెప్తారంటావా? ఓయ్ అగో బాబాయ్, ఏమైందిరా? మన ఫ్యామిలీ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది బాబాయ్. మీ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడా? మా బాబాయ్ కొమ్ములున్నాయని అనలేదు. బాబాయ్ కన్నా వీడు పెద్ద బేవర్స్ లో ఉన్నాడే. బాబాయ్, నన్ను ఒక అమ్మాయి ఇలా అనుంటే నేను ఈ పాటికి ఉరేసుకునేవాడిని. ఇంకా చాలా తిట్టింది బాబాయ్. కూతురు కూడా తిట్టింది బాబాయ్. ఓయ్ ఇట్రా. ఓయ్ యా, ఎందుకు తిట్టావండి? వీడు లిల్లీకి విజిల్ నేర్పిస్తున్నాడు. అయితే టీచర్ కంప్లైంట్ లేదంటే నాతో చెప్పు. అంతే, తిట్టడానికి నువ్వెవరు? వాడు మందు కొట్టడం నేర్పించాడా?
లేదంటే బీడీ తాగడం నేర్పించాడా? ఏం నేర్పించాడా? పుట్టి విసిలే బాబాయ్. ఒట్టి విసిలేగా అంత మాత్రాన వాడు కళ్ళు పీకేస్తావా? కాళ్ళు విరిచేస్తావా? బాబాయ్ కుమ్ములు కుమ్ములు. కొమ్ములు కొమ్ములు నాకు 2 పెద్ద కొమ్ములు ఉన్నాయి. నీకేం ప్రాబ్లం? వాడితో నిన్ను ఎప్పుడైనా కుమ్మానా? Tell me what's the problem? Tell me what's the problem? You're- Tell me no, don't. You're talking too much. Hey, you're talking too much. Tell me. Tell me. Go back. Yeah, I'm going back. I'm coming forward. Yeah, tell me. What is it? I'll call the police. Call the police. I'll also call the police. చెప్తాను. హలో Yeah. విమెన్ పోలీస్ స్టేషన్. Hello, John's police station. ఏయ్ ఏంటేంటి ఏమైంది ఆపండమ్మా. ఏంటమ్మా గొడవ? వీడు ఎక్కువ బాగుతున్నాడు. వాడు గిడన ముక్కు కోసేస్తాను. ముక్కు కోస్తావా ఏంట్రా? తప్పది, అలా అందరూ చూస్తున్నారు. You're talking too much. ఉన్నది గారు ఇక్కడ అమ్మాయి Hey, చాలా I'll call హెరాస్ the చేస్తుంది. police. చాలా I'll call the ప్రాబ్లం police. ఉంది. ఇక్కడికి వచ్చి Hello, ఏదో ఒకటి hello, హెల్ప్ police చేస్తాను. station. ఏమండి మిమ్మల్ని ఇగో ప్లీజ్ ఫోన్ ఇవ్వండి. బాగుండదు ఇగో ఫోన్. You. ఏమిటండి ఈ గొడవ? ఇదిగో మన స్కూల్ ప్రెస్టేజ్ పోతుంది కదా, మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా, గొడవలు పడకూడదు, తప్పు. ఇగో వెళ్ళండి ఇగో వెళ్ళండమ్మా, వెళ్ళండి. You. అయ్యో నాకు బీపీ పెంచదు. సార్ ఆ, మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు. Rowdy rascal. Idiot. హలో ఏమ్మా, నేను పోచని మాట్లాడుతున్నానమ్మా. సాయంకాలం హోటల్కి వచ్చేసే. ఏమ్మా, Ah? రేటు విషయం ఓకే, నీ సర్వీస్ బాగుంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తారమ్మా. ఏమ్మా, What? నువ్వెవరమ్మా? వైఫా? ఏమ్మా, Hey, keep your manners. ఓ కీపా? ఏమ్మా, Dirty rascal. పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాలు ఎక్కడా? బాలు ఫోన్ ఇవ్వు. బాలు? ఒరే బాలుగా నువ్వైపోయారా చెప్తా. ఏయ్, నేను బాలు వైఫ్ మాట్లాడుతున్నాను. బాలుతో నీకెట్రా పని? సన్నాసి, సోంబేరి, పోరం బోకు, బేవర్స్, బ్రోకర్ బెద్దవ్వా. గుడ్ ఈవినింగ్ జహాపనా. ఆగిపోకడే. జహాప్ నీ నెంబర్ నాకిచ్చి ఫోన్ మీ ఆవిడకిచ్చి నన్ను బండ బూతులు తిట్టిస్తావా? నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని చుట్లు నేను ఎప్పుడు ఎవరి చేత తినను. జహాపనా మీరు నన్ను నేను మనసు మార్చుకుని నిన్ను మర్డర్ చేసే లోపల నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. జహాపనా అది కాదు జహాపనా. జహాపనా అనద్దు. నా ఫోన్ నా దగ్గర ఉంది జహాపనా. ఏముంది జహాపనా? అమ్మా శ్వేత, నేను పార్థసారథిని. నీ వీసా గురించి మాట్లాడేశా. చాలా కష్టం మీద ఆఫీసర్ని ఒప్పించాను. పొర పిల్లి గెడ్డం. నీ వీసా ఎవరికి కావాలి బే? బోడి వీసా. అమ్మాయి అడిగితే చాలు సొల్లు ఖర్చుకుంటూ చేసేయడమే. ఏయ్, ఎవర్రా అది? శ్వేత లేదా? ఆ ఉంటే ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళి తై తక్కలు ఆడుతు బే. అయినా నీకెందుకురా? ఒరే, నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసావరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు వెయిట్ చేస్తున్నారో? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావరా? అమ్మాయి అడగని ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతావరా నువ్వు? ఛీ సన్నాసి. ఏయ్, ఏంట్రా ఆ మాటలు? మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంటి బే? చింపాంజీ, జుమ్మాంజీ, సత్తరకాయ, చెత్తకుప్ప, చిల్లుకుంట, బోడిగుంట, ముళ్ళపంది, పిచ్చుకుక్క, పెంట దిబ్బ, మురిక్కుంట. మే ఐ కమ్ ఇన్ సార్? సార్, నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ జన్మలోనే కాదమ్మా, ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాలు పెట్టకుండా నేను చూసుకుంటాను. సార్, గెట్ అవుట్. ఏయ్, ఏంటి బుజ్జి ముసలాడు ఏమంటున్నాడు? విషయం తప్పన్నాడా? అద్దె మంత పెట్టుకుంటావు. ఎంత కొవ్వే నీకు? ఏయ్, హై, హడు, 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 హడు. యు. యా, మీ. మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే. అప్పటిదాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 బాలు. ఆపేసావేంటి? అసలు నువ్వు ఓకే, నా ఫోన్ ఎక్కడ? ఇదిగో. ఎక్కడ నా ఫోన్? ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ ఫోనే. నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసుంటావు అంతేగా?
పోన్లే ఇలాంటివి 100 కొనుక్కోగలను. ఎక్స్క్యూజ్ మీ, జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు. అది తెలుసుకోండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్. గుడ్ బై.